అందరికీ ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో 2 kgsకి చెప్తున్నాను. ముందుగా మనము ఆయిల్, ఆవాలు వేసి తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, గసాలు, మిరియాలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసి దాంతో 2 పెద్ద సైజు ఎర్రగడ్డలను కట్ చేసి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి బాగా వాడించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసి బాగా వాడించాలి. అన్నింటితో ఫ్రై చేయాలి. బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం మూత పెట్టి బాగా ఉడకనిచ్చి దాని తర్వాత ఉప్పు, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసి మొత్తం కలిపి కొంచెంసేపు ఉడకనివ్వాలి. మసాలా అంతా బాగా పడుతుంది అన్నమాట చికెన్కి. బాగా పట్టిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. దాని తర్వాత మనం ఒక గిన్నె బియ్యం తీసుకుంటే నేను ఒక 3 గిన్నెల నీళ్ళు తీసుకున్నాను. దాన్ని బట్టి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. అది ఉడికేలోగా మనం ఎంత తీసుకుంటామో బియ్యం దాన్ని నీట్గా క్లీన్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టి కొంచెం మూత వేయాలి. దానికోసం షేర్వా కట్ చేసుకున్నాను. కొంచెం చికెన్ వేసుకొని మంచి మసాలా అంతా వేసి కొంచెం వాటర్ వేసి ఇక్కడ విజిల్కి పెట్టాను. 3-4 విజిల్స్ వస్తే అది ఈరోజు షేర్వాకి రెడీ అవుతుంది. బాగా వాటర్ బాగా బాయిల్ అవుతుంది కాబట్టి మనం రైస్ వేసి ఒకసారి కలిపి ప్లేట్ మూసి పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడుకుతుంది చూడండి. ఒకసారి మూత పెట్టి కొంచెం సేపు తర్వాత ఇది ఇక్కడ షేర్వా అయితే బాగా ఉడికిపోయింది. నేను ఆఫ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు రైస్ బాగా ఉడికింది కాబట్టి పైన ఒకసారి బాగా కలిపి మూత పెట్టి దానిపైన గాలి అనేది పోకుండా ఒక బరువు గిన్నెలో కొంచెం వాటర్ పెట్టాను. అంత వేసి ఈ మాత్రం వచ్చిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి మంట అంతా తీసేసి ఆ నిప్పులకే ఉడికే మాదిరి మూత పెట్టి వాటర్ పోసి గిన్నెలో పైన పెట్టేసి దమ్ పెడతాం కదా అలా ఒక 5-10 minutes వదిలేయాలి. అప్పుడు బాగా రైస్ అంతా కుక్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.